హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు యూనివర్సల్ టాకీస్. నేను మీ యాంకర్ సౌమ్య. సో మలయాళ అగ్ర హీరోలుగా ఉన్న మమ్ముట్టి, మోహన్ లాల్ ఇద్దరూ కలిపి పేటెక్ట్ అనే ఒక కొత్త సినిమాతో మన ముందుకు రాబోతున్నారు. సో దీనికి సంబంధించి విడుదలని ఈ వేసవి సెలవుల్లో వినోదంగా విడుదల చేయాలని చెప్పేసి మూవీ మేకర్స్ ఫిక్స్ అయ్యారు. సో దీనికి మహేష్ నారాయణ్ దర్శకుడుగా వ్యవహరిస్తుండగా సో ఈ సినిమాకి సంబంధించి రీసెంట్గా మమ్ముట్టి ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. సో ఆ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ నేను నా జీవితం మొత్తం అంటే సినిమా ఇండస్ట్రీలో ఇప్పటిదాకా ఉంది 50 సంవత్సరాలని అందరూ అనుకుంటూ ఉంటారు, కానీ నేను వచ్చిన వెంటనే ఏమీ మూవీ ఇండస్ట్రీలోకి వచ్చేయలేదు. అండ్ దాంతోపాటు నేను ఫస్ట్ మూవీని 1971లో చేసిన తర్వాత సెకండ్ మూవీని 1981లో చేశాను. సో మొత్తం ఇక్కడ 10 సంవత్సరాల గ్యాప్ ఉంది. అండ్ ఆ ఫస్ట్ సినిమాలో కూడా అసలు నా క్యారెక్టర్కి ఎటువంటి డైలాగులు ఉండవు, జస్ట్ నుంచొని ఉంటానంటే. సో చాలామంది ఆ సినిమాని కూడా నా కెరియర్లో ఒకటిగా భావిస్తారు, కానీ నేను అలా భావించను. 1981 తర్వాతే నా కెరియర్ ప్రారంభమైంది. సో ఈ 10 సంవత్సరాలు కూడా నేను న్యాయ వ్యవస్థలో విద్యను తీసుకుంటూ ఆ తర్వాత ఒక 2.5 సంవత్సరాలు లాయర్గా కూడా పనిచేసిన తర్వాత నాకు సడన్గా మూవీ అవకాశాలు రావడంతో నేను ఇందులోకి వచ్చాను. సో అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు 400 సినిమాలకు పైగానే నేను నటించాను. సో అది నాకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది. అలాగే ఇప్పటిదాకా 35 సినిమాల్లో నా కెరీర్ స్టార్టింగ్లో చిన్న చిన్న సినిమాల్లో కూడా చేశాను. అండ్ దాంతోపాటు విలన్ గాను అలాగే సహాయ నటుడిగా కూడా నేను సినిమాలు చేయడం జరిగింది. సో నా కెరియర్ మొత్తంలో ఈ 400 సినిమాలు నా జీవితాన్ని ఎప్పుడూ కూడా ఒక కొత్త విధానంలో నాకు చూపిస్తాయి. అండ్ దాంతోపాటే ఆయన చెప్పుకొచ్చిన విషయాల్లో ఏంటంటే, నటుడిగా ఉన్న తర్వాత ఇలాగే నా రోజు గడవాలి అని అనుకుంటాను. ఎవ్రీడే నాకు ఈ నటుడుగానే నా జీవితం గడుస్తూ ఉంటే బాగుందని నాకు అనిపిస్తుంది. కేవలం నా పరంగానే కాదు, ఒక నటుడిని ఎప్పుడైనా అడగండి, వాళ్ళు లెగలేని పరిస్థితిలో ఉన్నా సరే ఒక పాత్ర వచ్చిందంటే దానికోసం చేయడానికి వాళ్ళు ప్రాణాలు పెడతారు. సో చివరి శ్వాస వరకు నటుడిగానే బ్రతకాలి, నటుడిగానే చావాలని చెప్పేసి ఒక నటుడిగా నేను ఎప్పుడు ఫీల్ అవుతూ ఉంటానని మమ్ముట్టి తన మాటల్లో పంచుకున్నారు. సో మమ్ముట్టి యొక్క లెవెల్ మలయాళ ఇండస్ట్రీలో ఏ రేంజ్లో ఉంటుందో మనం చూసింది. అండ్ ఓటీటీ తర్వాత ఆయన ఇంకొంచెం మిగతా ప్రజలకి అంటే తెలుగు ఆడియన్స్తో పాటు మిగతా వారందరికీ కూడా అంతే దగ్గరలో చేరువయ్యారు. సో ఇప్పుడు రాబోతున్న పేట్రియాటిక్ మూవీ ఏ రేంజ్లో ఉండబోతుంది, మమ్ముట్టికి మోహన్ లాల్కి ఇంకొక యాడ్ ఆన్ పవర్గా ఇది ఉండబోతుంది, అవన్నీ తెలియాలంటే ఈ వేసవి వరకు వెయిట్ చేయాల్సిందే. సో మరిన్ని ఇలాంటి అప్డేట్స్ కోసం యూనివర్సల్ టాకీస్ని ఫాలో అవ్వండి.